అందరికీ నమస్కారం. నేను ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది పవన్ కళ్యాణ్ గారి రాజకీయ రంగ ప్రవేశం అండ్ ఉత్తరోత్తర ఆయన జరిపిన మీటింగ్స్, ఆయన మీటింగ్స్ పెట్టిన ఖర్చు గురించి అండ్ ఎస్పెషల్‌గా ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడే రాజకీయ ప్రముఖులు అండ్ సినీ ప్రముఖులు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, సో అండ్ ఫైనల్‌గా రా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముఖంగా ఒక సజెషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఐ విల్ కమ్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. అండ్ సో ఇవన్నీ కామెంట్స్ అన్నీ నేను చేసే కామెంట్స్ కానీ, నేను మాట్లాడే ఇది కానీ, సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో దయచేసి ఎవరు అనేది భావించాల్సిన అవసరం లేదు. మంచి అనిపిస్తే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. సో ఎవరిని పర్సనల్గా ఉద్దేశించి మాత్రం కాదు. అండ్ సో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు జరిపిన మీటింగ్స్ కానీ, సో రాజకీయంగా సంబంధించిన రాజకీయ పార్టీకి సంబంధించిన ఏ విధమైన ఖర్చు అయినా సరే ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు ఆయన సొంత డబ్బులు గురించి యూజ్ చేస్తున్నారు. ఏ కార్పొరేట్ కంపెనీ నుంచి ఫండ్స్ తీసుకోలేదు. అండ్ ఏ కార్పొరేట్ సంస్థల యాజమాన్యం నుంచి కూడా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకోలేదు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు. అండ్ ఇది చాలా మంచి విషయం, స్వాగతించాల్సిన విషయం. సో అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాల్సిన విషయం. సో ఫ్యూచర్లో అన్ని రాజకీయ పార్టీలు ఫాలో అవ్వాల్సింది అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు తన సొంత డబ్బు మాత్రమే ఉపయోగించాలంటే సాధ్యపడిన విషయం. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేయాలంటే ఒక అకౌంట్, అది అన్ని బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అది ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అందులోకి వచ్చే అమౌంట్లు కానీ, పోయే అమౌంట్లు కానీ, సో ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఏ విధంగా మనీ వస్తుంది, ఎవరెవరి దగ్గర నుంచి మనీ వస్తుంది, ఎవరెవరికి ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారు, ఏ కార్యక్రమాలకి ఎంత ఎంత స్పెండ్ చేస్తున్నారు అనేది ట్రాన్స్పరెన్సీ ఉంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే సజెషన్ కూడా ఏంటంటే, సార్ హ్యాట్స్ ఆఫ్, మీరు ఇంతమటికి మీరు సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఇంక ముందు పార్టీ బలోపేతం చేయడం కానీ, పార్టీ వ్యవస్థ ఇంప్రూవ్ చేయడానికి కానీ మీరు ఎక్కువ ఫండ్స్ కావాల్సి వస్తాయి. ఎక్కువ ఫండ్స్ కావాల్సినప్పుడు మీరు ప్లీజ్ ఓపెన్ అన్ అకౌంట్. మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయండి బ్యాంక్లో. మీకు ఎవరైతే పార్టీకి ఫండ్స్ ఇస్తున్నారో, అయితే మీకు హ్యూజ్ ఫ్యాన్స్ కానీ, ఏ విధమైన వాళ్ళు ఇచ్చే 100 రూపాయలైనా 100 రూపాయలు ఓకే. సో ఇట్ విల్ యాడ్ వాల్యూ ఫర్ యూ. సో మీకు ఫ్యాన్స్ కాల్ ఇవ్వండి, వాళ్ళు మీకు అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. మీరు వచ్చే అమౌంట్స్ని, ఎంత అమౌంట్స్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ప్లస్ డిస్పర్స్ చేసేటప్పుడు, ఆ అమౌంట్స్ని స్పెండ్ చేసేటప్పుడు మీరు ఏ అమౌంట్స్ దేనికి ఎంత స్పెండ్ చేశారు అని చెప్పేసి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. సో ఇది నా సజెషన్ ఫర్ యూ. దాంతో మీరు ఏ కార్పొరేట్ కంపెనీస్ నుంచి మీరు అన్నెసరీగా, సో లోపాయికారిగా మీరు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అండ్ ఈ సజెషన్ మీకు ఒకరికి కాదు, ఈ రాజకీయ పార్టీకి అందరూ ఇది ఫాలో అయితే కనుక లోపాయికారిగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి లోపాయికారిగా వాళ్ళకి ఏదో రకంగా ఫిట్ ప్రోగా ఉంటారని అనుకుంటా వాటిని. సో అలాంటి సాయాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పార్టీకి ఫండ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కంపెనీకి మీరు ఏదో సహాయం చేయడం అలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ సినీ ప్రముఖులు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రవేశం, దాని తర్వాత వాళ్ళు 100% రాజకీయాల్లోకి రావాలని ఆశించే ప్రముఖులకి నాకు సూటి ప్రశ్న. ఆయన ఇప్పటివరకు ఆయన సంపాదించిన డబ్బులు మాత్రమే స్పెండ్ చేస్తున్నారు. పార్టీ నడపడానికి కానీ, సో ఏ విధమైన ఖర్చులు ఉంటాయో అందరికి తెలిసిందే, మీకు ఎవరికి తెలియంది కాదు. సో ఆయన 100% రాజకీయాల్లోకి వచ్చేస్తే, సినిమాలు వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తే, దానికి అవసరమైన ఫండ్స్ మీలో ఎవరైనా ఉదారంగా ఇవ్వగలరా, విరాళంగా ఇవ్వగలరా? సో
మీది మీరు ఇవ్వలేనప్పుడు అలాంటి క్వశ్చన్స్ వేయకండి. ఎందుకంటే 100% ఆయన వచ్చేస్తే అంటే ఆయన దగ్గర డబ్బులు లేకపోతే మీకు మీకు సంబంధించిన వాళ్ళ ఎవరైనా ఉంటే కార్పొరేట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారన్న. సరే మీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. మీ ఉద్దేశం అదే అనిపిస్తుంది. ఆయన 100% రాజకీయాల్లోకి వచ్చేస్తే ఆయన దగ్గర డబ్బులేమో లేకపోతే కనుక మీలాంటి వాళ్ళు బ్రోకర్లుగా పనిచేసి వాళ్ళకి కార్పొరేట్స్కి సాయం చేస్తే సో కార్పొరేట్స్ బాగుపడాలి, సామాన్య ప్రజానికి బాగుపడకూడదు. అదేనా మీ ఉద్దేశం? చెప్పండి మీ ఉద్దేశం ఏంటో. మీకు నిజంగా సాయం చేయాలనుకుంటే కనుక 100% మీరు అనుకుంటే కనుక మీరు ముందుకు వచ్చి మీరు ఇంత సాయం చేస్తున్నారని చెప్పి ఎవరన్నా సాయం చేయండి. అండ్ మోర్ ఓవర్ రాజకీయ నాయకులు 100% పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలంటారు. 100% రాజకీయాల్లోకి వచ్చిన ఒక్క నాయకుడిని చూపించండి, ఒక్క నాయకుడిని ప్లీజ్. సో మీరు ఎప్పుడు పూర్వకాలంలో చెప్పిన పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ అలాంటి మహానాయకులను కాదు, రీసెంట్గా వచ్చిన వాళ్ళలో ఎవరిని ఒక్క నాయకుడిని చూపించండి. ఆ నాయకుడు 100% వస్తాడు. వాళ్ళ ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్, సో అందరూ బిజినెస్ చేస్తారు. సో వాళ్ళ పార్టీ నడపడానికి వీలయ్యే ఫండ్స్ అంతా ఏదో రకంగా వాళ్ళు మొబిలైజ్ చేసి తీసుకొస్తారు. ఈ కార్పొరేట్స్ మీద ఆధారపడి తీసుకొస్తారు. ఈవెన్ వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక వ్యాపారం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ అలా చేయడానికి ఏ విధమైన అవకాశం లేదు. ఎవరితో నడిపిస్తాడు? సో ఎవరి దగ్గర సొంత అన్నదమ్ముల దగ్గర నుంచి కూడా డబ్బులు తెచ్చుకోలేని పరిస్థితి. సో ఆయన్ని సినిమాలు చేయనివ్వండి. సినిమాలు చేసినంత వల్ల తప్పే లేదు. రాజకీయాల్లో ఉండి సినిమాలు చేయటం వల్ల అనేది తప్పు అనుకుంటే కనుక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, సో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు చేశారు ఆయన. సో అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో ఆయనే బాగా చేయలేదని అనుకుంటున్నారా మీరు? ఉన్న మన ముఖ్యమంత్రుల్లో వల్ల గొప్ప ముఖ్యమంత్రి ఆయన. సినిమాల్లో చేసిన నాయకుడు అనేవాడు ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. నాయకుడు ప్రజలకు ఏం కావాలో అది చేస్తే సరిపోతుంది. అంతేకాని మీరు మీకు చేతనైతే సహాయం చేయండి, లేకపోతే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు విఘ్నులు, మీరు అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. దయచేసి మంచి పని చేద్దామనో అనుకున్నామని పాడు చేయకండి. నమస్కారం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.